ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టే జగన్ అసెంబ్లీకి రావటం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. శాసనసభ నియమావళి క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కు రాను అనటం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం జగన్ ఎప్పుడూ పనిచేయలేదన్న ఆయన సభకు రాకుండా ప్రజా సొమ్మును జీతాలుగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అధికార పార్టీ బాధ్యత, ప్రతిపక్ష పార్టీ బాధ్యత రెండు కూడా మా మీద పడ్డది. ఈరోజు ఇంటి దగ్గర నుండే క్వశ్చన్లు అడుగుతాను, నేను అసెంబ్లీకి రాని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతాను. ప్రజలు గెలిపించింది దేనికి? ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికే కదా. మరి ఈరోజు సభకు రానంటే ప్రజాస్వామ్యం అంటే చిన్న చూపు. సభ యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మేము అడుగుతున్నాం, రండి అసెంబ్లీకి రండి, మీరు ఏ ప్రశ్నలు అడిగినా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి, ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఎందుకు రారు? మీరు భయపడుతున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష నాయకుడు విలువ హౌస్ ఎలా ఇస్తుంది? కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. జనం కోసం ఎప్పుడు జగన్ పనిచేయాల, ఒక నియంత పోకడలు పోయాడు కాబట్టే ఈరోజు జగన్కి ఈ పరిస్థితి వచ్చింది. 2.0 అంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవనేదే దాని అర్థం.